హాయ్ హలో నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ద సన్ టారో. సో ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను. నా పేరు రేఖ. మీరు ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు, సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు, కామెంట్స్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. సో ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ కానీ ఇందులో అన్ని రకాల వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారనమాట. అంటే ఎలాగంటే, నిన్న ఒకరు మెసేజ్ పెట్టారు. మా హస్బెండ్‌కి నాకు ఇలాగా సెపరేషన్ ఉంది మేడం. వాళ్ళు డివోర్స్ నోటీస్ పంపించారు. కానీ నాకు తెలీదు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి ఇంటెన్షన్ ఏంటి అని నాకు తెలీదు. వాళ్ళు నిజంగానే డివోర్స్ కావాలా లేదా కోపం వచ్చి నాకు పంపించారా? ఓకే. సో వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చనమాట. సో ఈ రీడింగ్‌లో మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఎనర్జీ ఏంటి, ప్లస్ ఇంటెన్షన్స్ ఏంటి, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అసల. వాళ్ళు ఇలా బిహేవ్ చేయడానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది కూడా తెలుస్తుంది. కొంతమంది ఏంటంటే, మేడం మేము సిట్యుయేషన్‌షిప్‌లో ఉన్నాము. అంటే ఎలాగంటే, ఒక కమిట్మెంట్ ఉండదు. ఒక అది ఏ ట్యాగ్ ఉండదనమాట. ఒక ఫ్రెండ్స్ కాదు, బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ కాదు, లవర్స్ కాదు. కానీ ఇద్దరు మాట్లాడుకుంటారు, తిరుగుతారు, సెక్షువల్ రిలేషన్‌షిప్ ఉంటది, అన్నీ ఉంటాయి. కానీ ఈ కనెక్షన్‌కి పేరు అనేది ఏమీ లేదనమాట. సో దీన్ని ఇలాంటి వాటిల్ని ఏంటంటే సిట్యుయేషన్‌షిప్ అంటారు. ఆడపిల్లలు ఏంటంటే, సరే ఈ కనెక్షను ముందుకు వెళ్తుంది, మేము ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాము, ఈ పర్సన్ మారతారు అనే గుడ్డి నమ్మకంతో వాళ్ళు ఫిజికల్ రిలేషన్‌షిప్ కూడా వెళ్ళిపోయి ఆఖరికి ఏం చేయాలో తెలియకుండా అలాగా వెయిట్ చేస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా ఈ రీడింగ్ అనేది పనికొస్తుంది. సో ఈ కరెంట్ ఫీలింగ్స్ అనేది డిఫరెంట్ సిట్యుయేషన్‌కి పనికొచ్చే కరెంట్ ఫీలింగ్స్ అనమాట. సో మనం 2 టాపిక్స్ చూద్దాము. ఒకటి కరెంట్ ఫీలింగ్స్, ఇంకొకటి వాళ్ళ ఇంటెన్షన్ అంటే ఉద్దేశం. ఓకే. ఇది కలెక్టివ్ జనరల్ రీడింగ్ అండి. అందరికీ రెజనేట్ అవ్వచ్చు, లేదంటే కొంతమందికి మాత్రమే రెజనేట్ అవ్వచ్చు. మీకు నా నంబర్ ఆల్రెడీ నేను చాలా వీడియోస్‌లో పెట్టాను. మీకు ఒకవేళ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీరు నా నంబర్‌కి వాట్సాప్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై చేస్తాను. నా రీడింగ్స్ అనేవి ఫ్రీ కాదండి, చార్జబుల్. మీరు పే చేయగలను అనుకుంటే మాత్రమే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో కొంతమంది చాలా అనెథికల్ థింగ్స్ అడుగుతున్నారు. సో అటువంటి రీడింగ్స్ అయితే తప్పుడు రీడింగ్స్ నేను చేయనండి. వశీకరణము, బ్లాక్ మ్యాజిక్, అక్క ఆ అమ్మాయి నా దగ్గరికి రావట్లేదు, దానికోసం మీరు రెమెడీ చెప్పండి. వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్, ఎవరో ఒక అమ్మాయి మీద వీళ్ళకి మనసుంది, ఆ అమ్మాయి వీళ్ళ దగ్గరికి రావట్లేదని నాతో రీడింగ్ చేయించుకుందామని వచ్చాడు ఒక అతను ఈరోజు, అంటే ఆన్లైన్. సో నేను తీసుకోలేదు రీడింగు. సో ఇట్లాంటి పిచ్చి పిచ్చి రీడింగ్స్ అంతా నేను చేయనండి. ఏది న్యాయంగా ధర్మంగా ఉంటుందో అదే చేస్తాను. ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ కూడా ఒకవేళ జెన్యూన్గా వాళ్ళిద్దరు మనసులు కలిస్తే అది వేరే విషయము. కానీ మిగతా పిచ్చి రీడింగ్లు అయితే నేను చేయను. ఓకేనా? సరే, ఐ థింక్ ఐ హ్యావ్ మేడ్ మై సెల్ఫ్ క్లియర్. సో లెట్ us స్టార్ట్ ద రీడింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క ఎనర్జీ చూద్దాం. అసలు కరెంట్ మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తారో అప్పుడు ఇది వర్తిస్తుంది. నా రీడింగ్స్ అన్నీ కూడా టైమ్లెస్ రీడింగ్స్ అండి. సో మీరు ఎప్పుడు చూసినా మీకు వర్తిస్తుంది. అది 1 year తర్వాత అవ్వచ్చు, 1 month తర్వాత అవ్వచ్చు, ఎప్పుడు చూసినా సరే మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది. సరే చూద్దాము ప్రస్తుతానికి మీ పర్సన్ యొక్క కరెంట్ ఎనర్జీస్ ఏంటి. చారియట్, ద డెవిల్, ద హై ప్రిస్టెస్. సో వాళ్ళు ప్రస్తుతానికైతే ఫస్ట్ మీ పర్సన్ యొక్క రాసులు చెప్తాను. రాసులు వచ్చి మీనరాశి అవ్వచ్చు, మకర రాశి అవ్వచ్చు, కర్కాటక రాశి అవ్వచ్చు. ఈ 3 రాశులు అయ్యే అవకాశం ఉంది. సో రాశులు అనేది కంపల్సరీ కాదండి. ఒకవేళ రాశులు మ్యాచ్ అయినాయంటే అది బోనస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి అన్ని రాశులు నార్మల్గా వస్తాయి. ఓకే. సో ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, కరెంట్ ఎనర్జీ ఏంటంటే, వాళ్ళు ఎక్కడికో ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. సో వాళ్ళకి ఏమైనా ఒక ట్రిప్ ఉండొచ్చు, ట్రావెల్ ఉండొచ్చు, వాళ్ళ ఫ్యామిలీతో కలిసి ఎక్కడైనా వెళ్ళొచ్చు. సో వాళ్ళకి ప్రయాణం అనేది కనిపిస్తూ ఉంది. ఓకేనా? సో ఎక్కడికో వాళ్ళు ప్రయాణం చేద్దామని రెడీ అవుతున్నారు. అది వాళ్ళ ఎనర్జీ.
దేని గురించో చాలా అబ్సెసివ్‌గా ఫీల్ అవుతున్నారు. చాలా ఓవర్ థింకింగ్ అనుకోవచ్చు. లేకపోతే రాత్రింపగళ్ళు ఒకే విషయం కోసం పదే పదే ఆలోచించడం అవ్వచ్చు. సో, ఇది ఒక పర్సన్ గురించి అవ్వచ్చు, లేదంటే ఒక విషయం గురించి అవ్వచ్చు. కానీ వీళ్ళు చాలా అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నారు. వాళ్ళకు ఒక ఎడిక్షన్స్ ఉన్నాయి. డ్రింకింగ్, స్మోకింగ్ టూ మచ్‌గా చేస్తున్నారు. వాళ్ళు ఏదో ఒక విషయాన్నయితే దాస్తున్నారు. ఓకే. సో, ఏదో ఒక విషయాన్ని ఎవరికీ తెలియకుండా దాస్తున్నారు. అది ఏం విషయం అనేది మనకు తెలీదు. ప్రస్తుతానికైతే ఈ ఎనర్జీలో ఉన్నారు. ప్లస్ ఎక్కువగా వాళ్ళ మైండ్‌ని శాంతపరచుకోవడానికి ఒక రకమైన మెడిటేషన్ అనుకోవచ్చు, లేదంటే యోగా అవ్వచ్చు. సో, ఇవన్నీ కూడా వాళ్ళు ట్రై చేస్తున్నారనమాట. ఇక్కడ చూసారంటే డెవిల్ ఉంది. ఇక్కడ చూసారంటే హై ప్రీస్టెస్ ఆ డెవిల్‌ని చంపడానికి ట్రై చేస్తుంది. అంటే ఏంటంటే వీళ్ళు ఈ ఓవర్ థింకింగ్‌కు, అబ్సెసివ్ థింకింగ్‌కు చంపడానికని చెప్పేసి వాళ్ళ స్పిరిచువాలిటీని నిద్రలేపుతున్నారు. వాళ్ళ మనసులో ఉండే అంటే ఈ పర్సన్ మామూలుగా కూడా ఒకవేళ మెడిటేషన్ చేయొచ్చు. లేదంటే రాత్రుళ్ళు స్లీప్ మెడిటేషన్ అని చెవిలో పెట్టుకొని పడుకోవచ్చు. పూజలు చేయొచ్చు. ఏదైనా మంత్రజపం చేయొచ్చు. సో, ఈ పర్సన్ ఒక విధంగా చెప్పాలంటే కొంచెం స్పిరిచువల్ పర్సన్ లాగే అనిపిస్తున్నారు. సో, ఈ పర్సన్ అవన్నీ చేస్తున్నారనమాట. ఈ డెవిల్‌ని చంపడానికని చెప్పేసి వాళ్ళు మిగతావన్నీ ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికి ఓవరాల్‌గా చెప్పాలంటే ఈ పర్సన్ మంచి స్టేజ్‌లో అయితే లేరు. వాళ్ళ బాడీ ఏమో అందరితో కలిసి ప్రయాణం చేయాలి, జర్నీ చేయాలి అని ఆలోచిస్తున్నారు. కానీ మైండ్ మాత్రం విపరీతమైన ఓవర్ థింకింగు, నిద్ర లేకుండా ఆలోచించడము, అబ్సెసివ్‌గా వేరే వాళ్ళ గురించి ఆలోచించడము. ఇదంతా మళ్ళా దాన్ని చంపడానికి వాళ్ళు మళ్ళీ ఇంకా ప్రయత్నాలు చేయటం. మెడిటేషన్ అని గాని అది. సో, ప్రస్తుతానికి మీ పర్సన్ యొక్క ఎనర్జీ అయితే బాగలేదు. వాళ్ళు దేనికో భయపడుతున్నారు కూడాను. ఏదో వాళ్ళకి గట్ ఫీలింగ్ ఒకటి చెప్తా ఉందనమాట. అంటే లేదు నువ్వు చేసేది తప్పు అని ఒక రకమైన గిల్ట్ అనేది కూడా కనిపిస్తూ ఉంది. సరే ఇంకా చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి. మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి? మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? 2 ఆఫ్ కప్స్. సో, గుర్తుపెట్టుకోండి ఈ ఫీలింగ్స్ అనేవి మీ గురించి అనమాట. 2 ఆఫ్ కప్స్. మీ పర్సన్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? చూసారా మళ్ళా డెవిల్ వచ్చింది. అయితే మీ గురించే ఈ డెవిల్ అనేది మళ్ళా వచ్చింది అంటే ఖచ్చితంగా మీ గురించే వాళ్ళు విపరీతంగా అబ్సెసివ్‌గా ఆలోచిస్తున్నారు. మీరు ఎక్కడ దూరం అయిపోతారో అని భయమేస్తుంది వాళ్ళకి. ఓకే. ద స్టార్, ద డెవిల్, Five of Swords, Four of Cups, bottom of the deck, Knight of Swords. ఓకే. ప్రస్తుతానికైతే వీళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే మీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చి ఏదో క్లారిటీ ఇవ్వాలి. మీకు వాళ్ళకి ఏదో ఒక రకమైన మనస్పర్ధలు ఉన్నాయి, ఫైటింగ్స్ ఉన్నాయి, కోల్డ్ వార్ జరుగుతూ ఉంది. ఇద్దరు ఒకరికొకరు ఓపెన్‌గా ఏమీ చెప్పుకోవట్లేదు. వాళ్ళు మీకు కన్ఫెస్ చేయట్లేదు, మీరు వాళ్ళకి చెప్పట్లేదు. సో, వాళ్ళకి మనసులో ఫీలింగ్ ఏంటంటే మీ దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి క్లారిటీ ఇవ్వాలి. లేదు నేను అలా చేయలేదు, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు, మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నావు, నేను అలాంటి పని చేయలేదు. ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ అయితే జరిగింది. సో, దానికి వాళ్ళు సంజాయిషీ చెప్పుకోవాలనుకుంటున్నారు. వచ్చి మీకు క్లారిటీ ఇవ్వాలి. చాలా ఆత్రుత పడుతున్నారు వాళ్ళు. మీకు వెంటనే కాల్ కానీ, టెక్స్ట్ కానీ చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతున్నారు ఇక్కడ. ద డెవిల్ ఎనర్జీ ఏంటంటే మీరిద్దరూ ఒక చైన్డ్ పర్సన్ అనమాట. అది కూడా డెవిలిష్‌గా అంటే ఎలాగైనా ఈ పర్సన్‌ని నేను పొందాలి. అది ఎలాగైనా మోసం చేసైనా సరే, దగా చేసైనా సరే ఈ పర్సన్‌ని నేను పొందాలి. అది ఫిజికల్ డిజైర్ అవ్వచ్చు. కానీ వీళ్ళు ప్రేమతో మిమ్మల్ని పొందాలనుకుంటున్నారు. ఎందుకంటే 2 ఆఫ్ కప్స్ మీరు సోల్‌మేట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది లవ్ అనేది మ్యూచువల్ అండి. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో నాది వన్ సైడ్ లవ్, నేనే లవ్ చేస్తున్నాను వాళ్ళని అనుకుంటున్నారేమో. కానీ ఇది మ్యూచువల్.
టూ సైడ్ మ్యూచువల్ లవ్ అనమాట. ఇద్దరు ఒకరికొకరు ఎంత మీరు ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ కూడా మిమ్మల్ని అంతకు మించి ఇష్టపడుతున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు మీకు కప్పు ఆఫర్ చేస్తున్నారు. మీ కప్పుని తీసుకొని వాళ్ళ కప్పు మీకు ఇవ్వాలనుకుంటున్నారు. సో ఖచ్చితంగా ఇది ఒక సోల్మేట్ కనెక్షను. కానీ వాళ్ళకి ఒక రకమైన భయము, మీరు ఎటే దూరం అయిపోతారేమో. మీరు ఒక సెలబ్రిటీ లాగా వాళ్ళు చూస్తున్నారు. ద స్టార్ మిమ్మల్ని వాళ్ళు సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. మిమ్మల్ని చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఎలా గౌరవిస్తున్నారు, ఎంత బాగా చూసుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలుసు. అంటే మీరంటే ఎంత గౌరవం ఉంది, ఎంత జనాలకి ఒక సెలబ్రిటీ లాగా ఇష్టం ఉంది మీరంటే. మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. అది ఎక్కడైనా కావచ్చండి. అది సోషల్ మీడియాలో అవ్వచ్చు, లేదంటే మీ పనిచేసే ఆఫీసులో అవ్వచ్చు, చదివే స్కూల్లో అవ్వచ్చు, కాలేజీలో అవ్వచ్చు, లేకపోతే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అవ్వచ్చు. ఎవరైనా కానీ మిమ్మల్ని, మీకు మంచి పేరు ఉంది, గౌరవం కూడా ఉంది సొసైటీలో. సో దానికని వాళ్ళు మీరు ఎక్కడ దూరం అయిపోతారో, మీరు వీళ్ళని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి మీరు వెళ్ళిపోతారేమో అని చెప్పేసి వాళ్ళకి విపరీతమైన భయము. దానికి వాళ్ళు ఇంకా రకరకాల ఆలోచిస్తున్నారు. ఒక డ్రింకింగ్ అంటారా, స్మోకింగ్ అంటారా, లేదంటే ఇంకేదైనా అడిక్షన్ అవ్వచ్చు. సో వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూస్గా వాళ్ళు ఇదే చేస్తున్నారనమాట. ఇంకా ఈ ఓవర్ థింకింగ్ని ఎలాగైనా ఆపాలి, నా భయాన్ని ఎలాగైనా నేను కంట్రోల్లో పెట్టుకోవాలి అని చెప్పేసి చాలా ఫీల్ అవుతున్నారనమాట. అయితే ఇక్కడ 5 ఆఫ్ సోర్డ్స్ ఏం చెప్తున్నాయంటే, ఈ పర్సన్ ఇంకా అలసిపోయాడు అనమాట. ఇంకా అయిపోయింది, ఇంకా నాది జీవితం అయిపోయింది, నా పోరాటం అయిపోయింది, నేను అలసిపోయాను, ఓడిపోయాను. ఇంకా నేను చెప్పి ఈ పర్సన్కి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా నా వల్ల కాదు, నేను అలసిపోయాను అని చెప్పేసి మిమ్మల్ని అయితే చాలా మిస్ అవుతున్నారు. అలాగని చెప్పేసి వాళ్ళు మీ దగ్గరికి రావట్లేదు, మీతో మాట్లాడట్లేదు, మీకు కమిట్మెంట్ ఇవ్వట్లేదు. కానీ వాళ్ళు ఒక రిజెక్షన్ ఎనర్జీ ఇగ్నోర్ చేస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, నా పరిస్థితి ఏంటనేది ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, నేను కష్టపడుతున్నాను, నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరు లేరని చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా. అంటే వాళ్ళు ఎంతమందితోనే ఉండనివ్వండి, ఎంతమంది ఫ్యామిలీతో ఉండొచ్చు, ఫ్రెండ్స్తో ఉండొచ్చు, ఎవరితోనే ఉండొచ్చు, కానీ వాళ్ళు లోన్లీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు, నా అనే మనిషి లేరు, నాకు ఎవరూ లేరు అన్నట్టుగా వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఆ రిగ్రెట్ ఎనర్జీ అయితే ఉంది. కానీ పరిగెత్తుకొని వచ్చి మీకు క్లారిటీ ఇవ్వాలి, అంతా పరిస్థితులన్నీ చక్కబెట్టాలి అనేది అయితే చాలా క్లియర్గా ఆలోచిస్తున్నారు. కానీ వీళ్ళకి ఈగో ఉందన్నమాట. చాలా ఈగో, వాళ్ళకి ప్రైడ్, ఈగో. నేనెందుకు వెళ్ళాలి, నేనెందుకు ముందు వెళ్ళి మాట్లాడాలి, ఆ పర్సనే రావచ్చు కదా. సో ఇటువంటి ఆలోచనలు అయితే మీ పర్సన్కి ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ఏ స్టెప్ తీసుకోలేకపోతున్నారు. అలాగా ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నారు అంతే. చాలా టైర్డ్ అయిపోయి ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నారు. ఓకే, ఇంకా చూద్దాము వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి చూద్దాం. అలాగే గైడెన్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఏంజల్స్ గైడెన్స్ కార్డ్స్ ఇద్దాము, తర్వాత నేను వాళ్ళ ఇంటెన్షన్స్ చెప్తాను. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్లీజ్ మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి, మాకు ఒక ఆన్సర్ చెప్పండి, గైడెన్స్ ఇవ్వండి. నా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, ఏ ఉద్దేశం ఉంది వాళ్ళకి, వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంది, మాకు కొంచెం మీరు గైడెన్స్ ఇవ్వండి. చూజ్ ఎ న్యూ డైరెక్షన్. వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో మాకు ఒక గైడెన్స్ ఇవ్వండి. యు ఆర్ రెడీ. లుక్ ఫర్ ఎ సైన్. ఓకే, ఇంకా చూద్దాము. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ యొక్క పర్సన్ ఉద్దేశం ఏంటి, అసలు ఇంటెన్షన్స్ ఏంటి, ఈ కనెక్షన్లోకి ఎందుకు వచ్చారు, ఈ పర్సన్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, మా వ్యూవర్స్ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, ఎందుకు వాళ్ళు ఇలాగ బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు. గోస్టింగ్ కానీ, నో కాంటాక్ట్, నో కమ్యూనికేషను, లేదంటే అబద్ధాలు చెప్పడము, మిమ్మల్ని కాదని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళటము, డివోర్స్ నోటీస్ పంపించడము. సో ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు వాళ్ళు అసలు.
వాళ్ళ ఉద్దేశం ఏంటి, అసలు ఈ కనెక్షన్లో రావడానికి వాళ్ళ ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఒక కార్డ్ రివర్స్లో ఉంది ఇక్కడ. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, జడ్జ్మెంట్, 8 of intelligence, 10 of strength, 6 of cups, and bottom of the deck 7 of wands. ఓకే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ కనెక్షన్ గురించి వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, ఈ కనెక్షన్ ఎలాగైనా సక్సెస్ చేయాలి, చాలా కష్టపడుతున్నారనమాట ఈ కనెక్షన్ గురించి. అసలు వాళ్ళు మిమ్మల్ని, ఈ కనెక్షన్ని వాళ్ళ లైఫ్లో ఎలా ఫిట్ చేయాలి అనే దాని గురించి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, చాలా ప్లానింగ్ చేస్తున్నారు, చాలా టెన్షన్ పడుతున్నారు, హార్డ్ వర్క్ చేస్తున్నారు. అది డబ్బులు సంపాదన అవ్వచ్చు, లేదంటే వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించడం కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళని ఒప్పించడం కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేదా ఫ్రెండ్స్ని కానీ. సో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికైతే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఈ కనెక్షన్ని సపోర్ట్ చేయడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మీరు వాళ్ళకి ఒక గిఫ్ట్ అనుకోవచ్చు, లేదంటే ఒక లక్ అనుకోవచ్చు. మీరు కలవడం అనేది వాళ్ళ లక్, మీరు వాళ్ళతో లైఫ్లోకి ప్రవేశించడం అనేది వాళ్ళ అదృష్టము. సో ఇది డివైన్లీ గైడెడ్ కనెక్షను. సో మేమిద్దరము కలిసే ఉండాలి అన్నట్టుగా వీళ్ళకి మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితిలోనే లేదు. ఎందుకంటే వాళ్ళకి జడ్జిమెంట్ కావాలి, రీకన్సిలియేషన్ కావాలి. ఇలాంటి కనెక్షను, ఇలాంటి పర్సను మళ్ళీ నాకు లైఫ్లో దొరకరు అనేది అయితే వాళ్ళకు ఉంది. కానీ ఇక్కడేమో బ్లాకేజ్ ఎనర్జీ ఉంది. అది మీరు బ్లాక్ చేసి ఉండొచ్చు, వాళ్ళు బ్లాక్ చేసి ఉండొచ్చు. ఒకవేళ ఇద్దరు ఒకరినొకరు బ్లాక్ చేసుకోపోతేనే కూడా ఒకరికొకరు మాట్లాడుకోలేకపోతున్నారు, ఇద్దరికి ఈగో ప్రైడ్ ఉండొచ్చు. సో దానికని చూస్ న్యూ డైరెక్షన్. సో మీరు వాళ్ళతో మాట్లాడడానికి అవ్వట్లేదు, వాళ్ళతో మీకు కమ్యూనికేట్ చేయడానికి అవ్వట్లేదంటే వేరే దారి వెతకండి. చూజ్ ఎ న్యూ డైరెక్షన్. ఈ సమస్యను పరిష్కరించడం కోసం వేరే డైరెక్షన్ వెతుక్కోండి. మేబీ ఎవరినైనా హెల్ప్ అడగండి ఇన్ బిట్వీను. సో వాళ్ళు ఎవరి చేతైనా వాళ్ళకి చెప్పించడం కానీ, మధ్యవర్తిత్వం, మీడియేషన్ చేయించడం కానీ. ఎందుకంటే మీరు రెడీగా ఉన్నారు ఇప్పుడు. యాక్చువల్గా మీరైతే ఈ కనెక్షన్లో ముందుకు వెళ్ళటానికి మీరు అన్ని విధాలుగా రెడీగా ఉన్నారు. సో ఆ పర్సన్ ఒకవేళ బ్లాకేజ్లో ఉంటే కనుక మీరు వేరే వాళ్ళ ద్వారానో లేదా ఈ సమస్యకు వేరే పరిష్కారం, సపోజ్ నా వ్యూవర్ చెప్పినట్టుగా ఒకవేళ డివోర్స్ జరుగుతూ ఉండి వాళ్ళు నోటీస్ పంపిస్తే ఉంటే వేరే దారి ద్వారా వేరే మార్గం వెతకండి. వేరే వాళ్ళ చేత మాట్లాడించడము, మధ్యవర్తిత్వం చేయించడము, పెద్దవాళ్ళ చేత మాట్లాడించడము, అలాంటివన్నీ మీరు చేయండి. లుక్ ఫర్ ఎ సైన్. ఎందుకంటే వాళ్ళ నుంచి ఏదో ఒక సిగ్నల్ మీకు వస్తుంది. ఎందుకంటే ఏ మనిషి కూడా అంత రిజిడ్గా ఉండలేరు కదా, ఎక్కడో ఒకక్కడ వాళ్ళు కొంచెమైనా ఒక సిగ్నల్ ఇస్తారు. ఆ సైన్ గురించి మీరు వెయిట్ చేయండి. అప్పుడు కరెక్ట్ టైం అన్నట్టుగా మీరు యాక్ట్ చేయండి. ఆ టైంలో అలా యాక్ట్ చేసినప్పుడు దాన్ని మీరు వేరే మార్గం ద్వారా వెళ్ళండి. చూజ్ ఎ న్యూ డైరెక్షన్. సో ఎప్పుడూ ఒకే రకంగా ఆలోచించకుండా కొంచెం భిన్నంగా ఆలోచించి, నేను ఏం చేస్తే ఈ పర్సన్తో మాట్లాడగలుగుతాను, మా సమస్యలు ఏ విధంగా తొలుగుతాయి అనేది మీరు ఆలోచించి మీరు మాట్లాడండి. ఇక్కడేమో వీళ్ళు వాకవే చేస్తున్నారు 10 ఆఫ్ స్ట్రెంత్. ఎందుకంటే వాళ్ళకి ఈ రెస్పాన్సిబిలిటీసు, ఈ బాధలు భరించలేకపోతున్నారు. ఎందుకంటే మాటిమాటికి గొడవలు, మాటిమాటికి ఆర్గ్యుమెంట్సు, మాటిమాటికి ఇద్దరికి చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి. లేదంటే మీరు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, నువ్వు వాళ్ళతో మాట్లాడకూడదు, నువ్వు వీళ్ళతో మాట్లాడకూడదు, నువ్వు కరెక్ట్ టైంకి ఇంటికి రావాలి, లేదంటే నువ్వు రోజు నాకు ఫోన్ చేయాలి, నాతో టైం స్పెండ్ చేయాలి. సో ఏవో మీరు రిస్ట్రిక్షన్స్ పెడుతున్నారు, అది వాళ్ళకి కష్టమైపోతుంది. 10 ఆఫ్ వాండ్స్. సో ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ బర్డెను వాళ్ళ షోల్డర్ మీద పెట్టుకొని వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఎందుకైనా మంచిది ఈ కనెక్షన్ నుంచి వాకవే చేసేద్దామని వాళ్ళ ఉద్దేశం అనమాట, వాళ్ళ ఇంటెన్షను. కానీ
ఇక్కడ ఇది 6 ఆఫ్ విజ్డమ్, 6 ఆఫ్ కప్స్. మీరిద్దరూ ఒకరినొకరు వదిలి ఉండలేరు. ఎందుకంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీరు ఒకవేళ చిన్నప్పుడు పరిచయం అవ్వచ్చు. లేదంటే కాలేజ్ మేట్, స్కూల్ మేట్ అవ్వచ్చు. లేదంటే మీ వైఫ్ గానీ, హస్బెండ్ గానీ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్‌షిప్, ప్యూర్‌లీ ఫ్రెండ్‌షిప్ చూపిస్తుంది 6 ఆఫ్ కప్స్ అనేది. సో, వీళ్ళు మిమ్మల్ని వదిలి ఎళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే ఈ ఫ్రెండ్‌షిప్ అనేది వాళ్ళకి అడ్డం పడతా ఉంది. నేను ఈ పర్సన్‌ని వదిలి ఉండలేను. సో, వాళ్ళు మీకు రీకన్సిలియేషన్ కార్డ్ 2 సార్లు వచ్చింది. వాళ్ళు మీతో రీకన్సైల్ అవ్వాలనుకుంటున్నారు. కానీ మీరు అవకాశం ఇవ్వట్లేదు. బ్లాకేజ్‌లో ఎనర్జీలో ఉంది. సో, దానికని వీళ్ళు మళ్ళా నేను వాకవే చేసేస్తాను అన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతానికైతే వాకవే ఎనర్జీలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి చాలా చాలా టెన్షన్‌లున్నాయి. చాలా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. దానివల్ల వాళ్ళు ఇంకా నేను వెళ్ళిపోతాను అన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతున్నారనమాట. కానీ వాళ్ళు వెళ్ళలేరు. ఎందుకంటే 6 ఆఫ్ కప్స్. వాళ్ళకి ఆ చిన్నప్పుడు మెమరీస్ గానీ, మీరిద్దరూ కలిసి ఉన్న మెమరీస్ గానీ వాళ్ళని వెళ్ళనివ్వనమాట. సో, వాళ్ళ గురించిన కొన్ని ఇవి 5D మెసేజెస్ తీస్తాను. వాళ్ళు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? డిడ్ యూ పుట్ అ స్పెల్ ఆన్ మీ? సో, వాళ్ళు అడుగుతున్నారు, నా పైన ఏమన్నా స్పెల్ చేసావా? మ్యాజిక్ చేసావా? ఎందుకు నేను ఇంత పిచ్చోడిని అయిపోతున్నాను, పిచ్చిదాన్ని అయిపోతున్నాను, అబ్సెసివ్‌గా థింక్ చేస్తున్నాను, డెవిల్ ఎనర్జీలో ఉన్నాను. ప్లీజ్ అన్‌బ్లాక్ మీ. ఐ వాంట్ టు టాక్ టు యూ. ఓకే, మీరు బ్లాక్ చేసినట్టు ఉన్నారండి. ఎందుకంటే 8 ఆఫ్ సోర్డ్స్ కూడా అదే చెప్తుంది. మీరు అన్‌బ్లాక్ చేయాలి వాళ్ళని అనేసి వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే మీతో మాట్లాడాలంట. ఐ నీడ్ టైమ్. సో, వాళ్ళకి టైం కావాలి. ఆలోచించుకొని మీ దగ్గరికి రావడానికి వాళ్ళకి టైం కావాలి. ఐ కాంట్ స్టాప్ థింకింగ్ అబౌట్ యూ. అదే ఆ డెవిల్ కార్డ్ అబ్సెషన్ అనమాట. మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. మీ గురించే ఆలోచిస్తున్నారు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. మీరిద్దరూ దగ్గరగా లేరు. ఈ గొడవలన్నీ తీరటానికి మీరు దగ్గరగా లేరు. లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. ఐ వాంట్ టు హగ్ యూ. ఓకే, వాళ్ళు మిమ్మల్ని హగ్ చేసుకోవాలనుకుంటున్నారు. అదే డెవిల్ అంటే అదే ఫిజికల్ అట్రాక్షను. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డూ దిస్? ఒకవేళ మీరు వాకవే చేద్దాం అనుకుంటున్నారేమో. సో, వాళ్ళు అడుగుతున్నారు, ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డూ దిస్? నువ్వు వాకవే చేద్దాం అనుకుంటున్నావా? నన్ను వదిలేద్దాం అనుకుంటున్నావా? లేదంటే ఈ స్టెప్ ఎందుకు తీసుకుంటున్నావు అన్నట్టుగా వాళ్ళు అడుగుతున్నారు. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డూ దిస్ అని అడుగుతున్నారు అనమాట. సో, ఇదండి ఇవాల్టి రీడింగు. మరీ పెద్ద రీడింగ్ చేయలేకపోయాను. కొంచెం కాఫ్ ఉందన్నమాట. సో, అందుకని రేపు రీడింగ్లో మళ్ళీ కలుద్దాము. అంతవరకు సెలవు. బాయ్, గుడ్ నైట్.